తెలంగాణ అసెంబ్లీలో మాటల మంటలు చెలరేగాయి. ఏకంగా స్పీకర్ పైనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అధికార పక్షం భగ్గుమంది. ఇందులో తీవ్ర దురుద్దేశాలు ఏమున్నాయో తప్పుపట్టారు అధికార పక్ష నాయకులు. తర్వాత ఎమ్మెల్యేపై వేటు వేయడం మాత్రమే కాదు, ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి. ఆ ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. స్పీకర్ పై జగదీష్ అనుచిత వ్యాఖ్యలు. అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు. ఈ విషయం ఒక్కసారిగా భగ్గుమన్న అధికార పక్షం. జగదీష్ పై సస్పెన్షన్ వేటు వేసిన స్పీకర్. జగదీశ్వర్ రెడ్డి మెంబర్ నేమ్డ్ బై ది స్పీకర్ బి సస్పెండెడ్. ఎథిక్స్ కమిటీకి సూచించిన ఉప ముఖ్యమంత్రి. సభ్యుడు వ్యవహారశాలపైన ఎథిక్స్ కమిటీకి పంపించండి. రాష్ట్ర వ్యాప్తంగా జగదీష్ దిష్టి బొమ్మలు దగ్ధం. జగదీష్ వేటుపై ప్రతిపక్షం నిరసన వ్యక్తం. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి. సభ మీ సొంతం కాదంటూ స్పీకర్నుద్దేశించి జగదీష్ చేసిన కామెంట్స్ కాకరేపాయి. దీంతో అధికార పక్షం ఒక్కసారిగా భగ్గుమంది. తెలంగాణ స్పీకర్తో మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జగదీష్ రెడ్డి కామెంట్లతో స్పీకర్ తీవ్ర మనస్తాపం చెందటంతో జగదీష్ రెడ్డిపై వేటు వేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. సభ తిరిగి ప్రారంభించాక ఆయన్ను సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరులు ప్రతిపాదించారు. జగదీష్ రెడ్డి మెంబర్ నేమ్డ్ బై ది స్పీకర్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీసెస్ ఆఫ్ ది హౌస్. స్పీకర్ ప్రతిష్ట దిగజారేలాంటి వ్యాఖ్యలు చేయటంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్పీకర్ ని అవమానించేలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారాయన. ఇదేనా మీ నాయకుడు మీకు నేర్పిన సంస్కారం అంటూ ఈ సభ్యుణ్ణి సస్పెండ్ చేయాలంటూ స్పీకర్ ని కోరారు. అంతేకాదు సభ్యత్వం రద్దుపై ఎథిక్స్ కమిటీకి పంపుతామని అన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి. పూర్తిగా సభ్యుడిని ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేసేటువంటి విధానం గురించి, తదుపరి చర్యల గురించి డెఫినెట్ గా మీ ద్వారా ఆ సభ్యుడు వ్యవహారశాలపైన ఎథిక్స్ కమిటీకి పంపించండి. ఎథిక్స్ కమిటీ నిర్ణయం చేసి వాళ్ళు ఏం చెప్తారో ఆ తదుపరి నిర్ణయం తీసుకుందాం. అప్పటి వరకు మాత్రం ఈ సెషన్కి మాత్రం ఈ సభ్యుని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని, ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ స్పీకర్ చైర్ను భయపెట్టేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఆయన ఇలా మాట్లాడటం తగదని హితవు పలికారు దుద్దిళ్ల. జగదీష్ రెడ్డి సారీ చెప్పాలని, స్పీకర్ పై అమర్యాదకరంగా మాట్లాడిన సభ్యుణ్ణి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. దళిత స్పీకర్ను పదే పదే బీఆర్ఎస్ అవమానిస్తోందని, దళితులను అవమానించడమే బీఆర్ఎస్ పనిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. నువ్వు స్పీకర్వి, స్పీకర్లా కూర్చోవటమే నీ పని, నీకు వేరే అధికారాలు లేవంటూ ఏకవాక్యంతో సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మండిపడ్డారామె. దీని ద్వారా తెలుస్తోన్నదేంటంటే కొన్ని వర్గాలకు, కొన్ని కుటుంబాలకు మాత్రమే గౌరవం ఉన్నట్లు జగదీష్ కామెంట్లున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ పార్టీ తరఫున జగదీశ్వర్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే వారు మాట్లాడినటువంటి తీరు మరి అత్యంత జుగుప్సాకరంగా, దురహంకారానికి నిదర్శనంగా ఇవాళ స్పీకర్ గారు చైర్ను ఛాలెంజ్ చేస్తూ మాట్లాడినటువంటిది మా అందరికి కూడా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అట్టడుగు వర్గాల బిడ్డలు ఇప్పుడిప్పుడు కొన్ని ఉన్నత పదవుల్లోకి వచ్చి మరి శాసనాలు చేసేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్లను భయోత్పాతానికి గురి చేసే విధంగా నువ్వు కేవలము అక్కడ శాసనసభలో అంటే స్పీకర్గా కూర్చోవడం మాత్రమే, నీకు ఎలాంటి హక్కు లేదు, అధికారం లేదు అంటే స్పీకర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. అది ఒక వ్యక్తిగా చూడకూడదు, అదొక వ్యవస్థ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. దళితుల పట్ల బీఆర్ఎస్ కి ఎంతమాత్రం గౌరవం లేదని, స్పీకర్ పార్లమెంటరీ వ్యవస్థలను అవమానించేలా మాట్లాడే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారాయన. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతిపాదనతో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. సస్పెండ్ అయిన సభ్యుడు వెంటనే బయటకు వెళ్లాలని చెప్పడంతో కాసేపు నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సభ్యులు.
of Rule 340 of the Assembly Rules that Sri Guntakalla Jagdishwar Reddy, member named by the Speaker, be suspended from the services of the House for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried, and the member named by the Speaker is suspended from the services of the House for remainder of the session. జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేంటని ప్రశ్నించారు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు. అధికార పక్షం నిరంకుశంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఉరిశిక్ష వేసేవారికి కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, ఈ విషయంలో ఏకపక్ష నిర్ణయం సరికాదన్నారు. ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్లను పిలిచి సభలో జగదీష్ మాట్లాడిన వీడియో ప్లే చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. జగదీష్ తప్పుగా మాట్లాడి ఉంటే తప్పక విచారం వ్యక్తం చేస్తామని, తమ వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటామని అన్నారు.